నుంచి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, వీఆర్ నాట్ లా బ్రేకర్స్. మన రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకి అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమియే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో, ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా.